సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ నా కొడుకు అంత తప్ప గేలాడు వాడు ఏమైనా మందు ముసి తగ్గి తగ్గిండు. ఇప్పుడు మాకు రైతు బంధు చేస్తాడు, రైతు బంధు వేయలేదు. కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. ఏమేసి సార్ ఆయన సార్ ఇప్పుడు ఆయన ఏం వేయలే. ఏదైనా మా ఉంటేలే కూడా ఆడు మమ్మల్ని చూపి తాగుతున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాగా ఇంకో మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్న రోజులు, కేసీఆర్ కేటీఆర్ ఉన్న రోజులు మాకు బాగుపడ, మేము మంచిగా ఉండేది మేము. కానీ వాడు ఇచ్చిన ఆయన మాకు బాగుపడి చేసిన, మాకు మంచి చేసిన ఆయన. ఎందుకు కేసీఆర్ కేటీఆర్ మాకు మంచి ఒక దేవుడు ఆయన. మాకు అనొద్దు, మనకు మంచిగా ఉండే మాకు. సార్ రేవంత్ రెడ్డి వాడు ఏమైనా మమ్మల్ని ముంచుతాడు వాడు, అంతే. దొంగ వాడు, దొంగ నా కొడుకు వాడు, అంతే. ఎంత ముంచినా పెద్ద దొంగ నా కొడుకాడు. అవును సారు, వాడు ఆ రోజు మాకు రైతు బ్యాంకులు అప్పించినాయి మా భూమి పెట్టుకొని. మా భూమి పెట్టుకొని వచ్చినప్పుడు వాడు ఒక్క మాట అన్నా కనీసం రుణమాఫీ 2 లక్షలు చేస్తాడు. 2 లక్షలు చేస్తాను వాడు. ఒక్క మాట కన్నా సమాధానం ఉంది. అలా 2 లక్షలు చేసి కార్డు కట్టాలి అంటున్నా. కార్డు ఎందుకు కట్టాలి? నా పైసలు నా భూమి పెట్టుకొని బ్యాంకులో అప్పించుకున్నా. ఆడు కార్డు కట్టి ఇంత మంది ఉంటారు, కనీసం ఇయ్యాలి. రేపు 4 ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా కార్డుకి ఎక్కుతారు. కార్డుకి ఎక్కితే కార్డు పెట్టాలా? నా భూమి పెట్టుకుని కార్డు కట్టాలి. కార్డు కట్టి రుణమాఫీ 2 లక్షలు దాటినాయని నీకు రుణమాఫీ చేయకుంటుంటే ఇది పద్ధత? అది పద్ధతేనా? అసలు నీకు చేదా కూడా గద్దె దిగు. నీ చేదా కూడా చేదలు ఎక్కుతాడు. చేదగా కొడుకు ఎందుకు ఇంత మంది పరిశాన్ చేయక? అరే పెడతాంటే ఆశపడి ఇప్పుడు గల్ల పెడతాంటే అంత జనమే కావడరు. ఎందుకంటే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పని చేస్తే ఒక ముందుకు వచ్చారు 10 మంది. సరే అందరికి పెట్టలేవు కానీ పెట్టేవారికన్నా ఖచ్చితంగా 10 మందికి ఖచ్చితంగా పెట్టు. అందుకని చెప్తాను. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. రైతు రుణమాఫీ ఒక్కొక్కరికి ఒక తిరిగేలే. కొంతమందికి వస్తుంది కానీ రైతు బంధు పడితే ఇంతవరకు రైతు రుణమాఫీ మట్టి చేయలే. ఎందుకంటే మనకి మనం జనం మోసపోయినాం. జనం మోసపోయారు. ఇప్పుడు ఎలా కాదు కాలు జారి కింద పడడం కానీ లేకపోతే సరిపోతుందా? అందుకని ముందు తెలియక సరే ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు. జనం కూడా ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు. సరే గెలిపించారు. నీ మాట మీద ఉండు. నువ్వు ఎందుకను జనం ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు, పద్ధతి అది. సరే గెలిపించారు, సంతోషపడవు. దాన్ని నువ్వు రేపు నిర్ణయం చేసుకో. కాక ఇంకా 10 ఏళ్ళు మంచి రైతులకు మేలు చేసి ఇంకా 10 ఏళ్ళు దానికి ఓకే అనుకుంటావు. నువ్వు ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి కనీసం ఆయనని ఇయ్యాలని గొలపెట్టావు, రేపు గొలపెట్టావు. ఎక్కడ అంటే కుండలు ఖాళీ అని అంటే కుండలు ఖాళీ. మరి ఎందుకు ఆ కుండలు ఖాళీ తెలియదా? తెలియనప్పుడు ఎందుకు అయితే కుండలు ఖాళీ కాకుండా ఓ తాత ఆస్తి ఉంటుంది, తండ్రి అమ్ముకుంటాడు, తండ్రి కొడుకు అమ్ముకుంటాడు, కొడుకు ఆస్తి మనం అమ్ముకుంటాడు. మరి ఖాళీ కాదా? అయితే ఆడ కూడేసి పెట్టి ఇస్తే అప్పుడు కొప్పు పెట్టుకొని తింటావు అన్నట్టు. అదేనా పద్ధతేనా? ఇది చేసే పని ఏదైనా సరే చక్కగా చేసుకో. నువ్వు ఇంకా 10 ఏళ్ళు దానికి మేము సంతోషిస్తాం. అట్లా అంటున్నా.